మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని మొత్తం పర్వాలు: 1 ఆది పర్వము, 2 సభా పర్వము, 3 అరణ్య వన పర్వము, 4 విరాట పర్వము, 5 ఉద్యోగ పర్వము, 6 భీష్మ పర్వము, 7 ద్రోణ పర్వము, 8 కర్ణ పర్వము, 9 శల్య పర్వము, 10 సౌప్తిక పర్వము, 11 స్త్రీ పర్వము, 12 శాంతి పర్వము, 13 అనుశాసన పర్వము, 14 అశ్వమేధ పర్వము, 15 ఆశ్రమవాసిక పర్వము, 16 మౌసల పర్వము, 17 మహాప్రస్థానిక పర్వము, 18 స్వర్గారోహణ పర్వము. మొదటిది ఆది పర్వం గురించి తెలుసుకుందాం. హస్తినాపురం రాజు శంతనుడు గంగతీరం వద్ద ఒక సుందరి కనబడ్డది. ఆమె గంగదేవి. ఆమెతో శంతనుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. కాని ఒక షరతు పెట్టింది: నేను చేసే పనుల గురించి నువ్వు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఆమెకు పుత్రులు పుడుతూ ఉండగా వారిని ఒక్కొక్కరిని నదిలో ముంచి పారేసేది. శంతనుడు సహించలేక 7వ పుత్రుడి దగ్గర ఆపాడు. అప్పుడు గంగదేవి తన రహస్యం చెప్పింది: ఇవన్నీ వసువులు. శాపం వల్ల భూమికి పుడుతున్నారు. వారిని మళ్లీ స్వర్గానికి పంపుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ 7వ పుత్రుడే భీష్ముడు, దేవవ్రతుడు. శంతనుడు, సత్యవతి. తరువాత శంతనుడు యమునా నది వద్ద ఒక మత్స్యకన్య సత్యవతిని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమె తండ్రి చెప్పాడు: నా కుమారుని సంతానం మాత్రమే రాజ్యం పాలించాలి. భీష్ముడు ఆ మాట విని నిత్య బ్రహ్మచర్యం వ్రతం చేశాడు. అలా సత్యవతి రాణి అయింది. సత్యవతి పుత్రులు. సత్యవతికి 2 కుమారులు పుట్టారు. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. విచిత్రవీర్యుడు సతీమణులు ఉన్నా సంతానం లేకుండానే మరణించాడు. రాజ్యం వారసత్వం సమస్యగా మారింది. వ్యాస మహర్షి ప్రవేశం. సత్యవతికి గతంలో పరిచయం వల్ల వ్యాస మహర్షి పుత్రుడయ్యాడు. సత్యవతి అతనిని పిలిచి నియోగ విధానం ద్వారా విచిత్రవీర్యుని భార్యలకు పుత్రులు పుట్టమని కోరింది. అంబికకు కుడివైపు చూపుతున్న బాణం అంధుడైన ధృతరాష్ట్రుడు. అంబాలికకు కుడివైపు చూపుతున్న బాణం పాండు, వెల్లువల మచ్చలతో. మరోసారి ప్రయత్నంలో కుడివైపు చూపుతున్న బాణం విదురుడు, ధర్మజ్ఞుడు. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. ధృతరాష్ట్రుడు అంధుడని రాజ్యానికి అనర్హుడు అయ్యాడు. కాబట్టి పాండు రాజు అయ్యాడు. విదురుడు మంత్రివర్యుడిగా నిలిచాడు. పాండుపుత్రులు, పాండవులు. పాండువనంలో వేటకు వెళ్లి ఒక ఋషిని పొరబాటున చంపాడు. అతనిపై శాపం పడింది: నువ్వు స్త్రీని స్పృశించిన క్షణమే మరణిస్తావు. అందువల్ల అతని భార్యలు సంతానం పొందలేకపోయారు. కాని కుంతికి ఒక వరం ఉంది: ఏ దేవుడినైనా ఆహ్వానించి పుత్రుడు పొందవచ్చు. కుంతికి ధర్మదేవుడు ద్వారా యుధిష్ఠిరుడు, వాయుదేవుడు ద్వారా భీముడు, ఇంద్రుడు ద్వారా అర్జునుడు, మాద్రికి, అశ్వినీ దేవతల ద్వారా నకులుడు, సహదేవుడు. ఇలా 5 పాండవులు జన్మించారు. ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులు. గాంధారి మహాతపస్సు చేసి 100 మంది కుమారులు పుట్టించింది. అందులో పెద్దవాడు దుర్యోధనుడు, తరువాత దుశ్శాసనుడు మొదలైన వారు. ఇలా పాండవులు, కౌరవులు కలిసి పెరిగారు. పాండవ, కౌరవుల బాల్యం. భీష్ముడు వారందరినీ ద్రోణాచార్యుని వద్ద విద్యలో శిక్షణ కోసం పంపాడు. అర్జునుడు గొప్ప ధనుర్విద్యావంతుడు అయ్యాడు. భీముడు మహాబలవంతుడు అయ్యాడు. దుర్యోధనుడు గదాయుద్ధంలో నిపుణుడు అయ్యాడు. ఇదే సమయంలో కౌరవులలో పాండవులపై అసూయ పెరిగింది. సారాంశం: ఆది పర్వం. ఆది పర్వం ద్వారా మహాభారతానికి పునాది ఏర్పడింది. భీష్ముడి ప్రతిజ్ఞ. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుల జననం. పాండవులు, కౌరవుల పుట్టుక. వారి మధ్య శత్రుత్వం మొదలు కావడం. ఇది ఆది పర్వం కథ. రెండోవది సభా పర్వం కథ. మాయాసభ నిర్మాణం. ఖాండవప్రస్థం అనే అడవిని పాండవులు దహనం చేసినప్పుడు అర్జునుడు, కృష్ణుడు సహకరించారు. ఆ సందర్భంలో మాయాసురుడు అనే దానవుడు బతికిపోయి కృతజ్ఞతతో పాండవులకు ఒక అద్భుతమైన మాయాసభ, అద్భుతమైన రాజప్రాసాదం నిర్మించాడు. ఆ సభలో ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్మాణాలు ఉండేవి. పూలతో నిండిన సరస్సులు నేలలా కనిపించడం, గోడలు అద్దాల్లా ప్రకాశించడం వంటివి. రాజసూయ యజ్ఞం. పాండవులు శక్తివంతులయ్యాక యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. అన్ని రాజులు పన్నులు చెల్లించి ఆయనను చక్రవర్తిగా అంగీకరించారు. ఈ యజ్ఞంలో పెద్ద వాదన జరిగింది: పూజలో మొదటి సత్కారం ఎవరికి చేయాలి అని.
అప్పుడు అందరూ కృష్ణుడినే అత్యంత గౌరవానికి అర్హుడు అన్నారు. కాని శిశుపాలుడు దీనిపై విపరీతంగా వ్యతిరేకించాడు. చివరికి కృష్ణుడు తన సుదర్శనచక్రంతో శిశుపాలుడిని వధించాడు. దుర్యోధనుడి అవమానం. రాజసూయ యజ్ఞం తరువాత దుర్యోధనుడు మాయాసభలో సంచరించేవాడు. అక్కడ ఒక ప్రదేశంలో నేల అని భావించి నీటిలో పడిపోయాడు, మరొకచోట నీరు అని భావించి గోడను ఢీకొట్టాడు. పాండవుల భార్యలు, ద్రౌపది మొదలైన వారు చూసి నవ్వారు. ఇది దుర్యోధనునికి చాలా అవమానంగా అనిపించింది. అతని మనసులో పాండవుల మీద ప్రతీకారం మరింత పెరిగింది. పాసా ఆట కుట్ర. దుర్యోధనుడు శకునితో కలిసి పాండవులను ఓడించాలనుకున్నాడు. ధృతరాష్ట్రుడిని ఒప్పించి యుధిష్ఠిరుణ్ణి పాసా ఆటకు పిలిపించాడు. శకుని వంచన వల్ల యుధిష్ఠిరుడు వరుసగా అన్నిటినీ కోల్పోయాడు. మొదట ధనం, తర్వాత రాజ్యం, తన అన్నదమ్ములు, చివరికి ద్రౌపది అవమానం. ద్రౌపదిని సభలోకి లాగి తీసుకువచ్చారు. దుశ్శాసనుడు ఆమె చీర లాగడం మొదలుపెట్టాడు. ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు ఆమె చీరను అనంతంగా పెంచి రక్షించాడు. సభలో ఉన్నవారందరూ ఈ ఘోరమైన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. వనవాస నిర్ణయం. చివరికి ధృతరాష్ట్రుడు భయపడి ద్రౌపదిని క్షమాపణలు అడిగి అన్నీ తిరిగి ఇచ్చేశాడు. కాని మళ్లీ ఆట జరిగి పాండవులు ఓడిపోయారు. షరతు ప్రకారం వారు 12 సంవత్సరాలు వనవాసంలో, 13వ సంవత్సరం అజ్ఞాతవాసంలో గడపాలని తీర్మానించబడింది. సారాంశం. సభాపర్వం. సభాపర్వం మహాభారతంలో ఒక కీలక మలుపు. పాండవుల విజయం, చక్రవర్తిత్వం, దుర్యోధనుని అవమానం, శకుని కుట్ర, పాసా ఆట, ద్రౌపది అవమానం, చివరికి పాండవుల వనవాసం. ఇది సభాపర్వం. మూడవది వనపర్వం కథ. అరణ్యవాసం ప్రారంభం. పాసా ఆటలో ఓడి పాండవులు ద్రౌపదితో కలిసి అరణ్యానికి వెళ్లారు. వారిని అనేక మంది మహర్షులు, ప్రజలు అనుసరించారు. కాని యుధిష్ఠిరుడు వారిని వెనక్కి పంపి తానే అన్నదమ్ములతో అడవిలో జీవనం మొదలు పెట్టాడు. ఋషుల దర్శనం. అడవిలో అనేక మహర్షులను కలిశారు. వారు పాండవులకు ధైర్యం ఇచ్చి ధర్మమార్గంలో నడిపారు. ద్రౌపది కూడా తన ధైర్యంతో అన్నదమ్ములను ఆదరించింది. ద్రౌపది అపహరణ ప్రయత్నం. జయద్రథుడు, సింధు రాజు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. భీముడు, అర్జునుడు అతన్ని ఓడించి ద్రౌపదిని తిరిగి రక్షించారు. అర్జునుని తపస్సు. అర్జునుడు హిమాలయానికి వెళ్లి దేవేంద్రుని ఆశీర్వాదం పొందాడు. శివుడి నుండి పాశుపతాస్త్రం సంపాదించాడు. దేవలోకానికి వెళ్లి అనేక దివ్యాస్త్రాలు నేర్చుకున్నాడు. గంధర్వులు, అప్సరసలతో పరిచయం అయ్యాడు. పాయింట్. భీముడు, హనుమంతుడు. భీముడు హిమాలయానికి వెళ్ళినప్పుడు రామాయణంలోని హనుమంతుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు తన శక్తిని చూపించి భీముడికి బలాన్ని ఇచ్చాడు. అతని తోడ్పాటుతో భీముడు ఇంకా శక్తివంతుడు అయ్యాడు. యక్ష ప్రశ్న. ఒకసారి అన్నదమ్ములు దాహంతో నీరు తాగడానికి వెళ్లారు. కాని సరస్సు కాపాడుతున్న యక్షుడు వారిని ఆపాడు. అన్నదమ్ములందరూ యక్షుడి మాట వినకుండా నీరు తాగి మూర్ఛపోయారు. చివరికి యుధిష్ఠిరుడు వచ్చి యక్షుడు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పాడు. ఆ జ్ఞానంతో అన్నదమ్ములందరూ మళ్లీ బ్రతికారు. వనపర్వం ముగింపు. 12 సంవత్సరాలు అడవిలో గడిపి పాండవులు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. తర్వాత వారిని అజ్ఞాతవాసం కోసం బయలుదేరారు. సారాంశం. వనపర్వం. వనపర్వం మనకు నేర్పేది కష్టసమయంలో ధైర్యం, జ్ఞానం, ధర్మం విలువ, దివ్యాస్త్రాల సాధన, స్త్రీ గౌరవ రక్షణ, భగవంతునిపై విశ్వాసం. ఇది వనపర్వం కథ. నాలుగోది విరాటపర్వం కథ. అజ్ఞాతవాసం ప్రారంభం. 12 సంవత్సరాల వనవాసం పూర్తయ్యాక పాండవులు 13వ సంవత్సరం అజ్ఞాతవాసంలోకి ప్రవేశించారు. వారు విరాటరాజ్యంలో దాగి ఉండాలని నిర్ణయించుకున్నారు. పాండవుల వేషాలు. ప్రతివాడు తనకంటూ వేషం వేసుకుని విరాటరాజు దగ్గర ఉద్యోగం చేపట్టాడు. యుధిష్ఠిరుడు కుడివైపు చూపుతున్న బాణం కంకభట్టుడు, జ్యోతిష్కుడు, పాశావిద్వాంసుడు. భీముడు కుడివైపు చూపుతున్న బాణం వళ్లలుడు, వంట మనిషి, బలవంతుడు. అర్జునుడు కుడివైపు చూపుతున్న బాణం బృహన్నల, సంగీత, నృత్య బోధకురాలిలా వేషం వేసుకున్నాడు. నకులుడు కుడివైపు చూపుతున్న బాణం గుర్రాల సంరక్షకుడు. సహదేవుడు కుడివైపు చూపుతున్న బాణం ఆవుల కాపరి. ద్రౌపది కుడివైపు చూపుతున్న బాణం సైరంధ్రి, రాజమహిషి సుదేశ్నకు సేవకురాలు. కీచక వధ. విరాటరాజు సేనాధిపతి కీచకుడు ద్రౌపదిని చూసి మోహించి ఆమెను వేధించాడు. ద్రౌపది భీమునికి చెప్పింది. భీముడు రాత్రి కీచకుడిని మాయ చేసి పిలిపించి
అతన్ని గదయుద్ధంలో చంపేశాడు. ఈ ఘట్టం విరాటపర్వంలో అత్యంత ప్రసిద్ధమైనది. దుర్యోధనుడి దాడి. అజ్ఞాతవాసం చివర్లో దుర్యోధనుడు విరాటరాజ్యంపై దాడి చేశాడు. ఆ సమయంలో పాండవులు తమను దాచుకున్నప్పటికీ చివరికి అర్జునుడు బృహన్నల రూపంలోనే యుద్ధరంగంలోకి వచ్చాడు. అతను తన దివ్యాస్త్రాలను ఉపయోగించి కౌరవ సేనను ఓడించాడు. అజ్ఞాతవాసం విజయవంతం. 13వ సంవత్సరం పూర్తయ్యే సరికి పాండవుల గుర్తింపులు బయటపడ్డాయి. వారు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. విరాటరాజు వారిని గౌరవించి తన కుమార్తె ఉత్తరను అర్జునుడి కుమారుడు అభిమన్యునికి ఇచ్చాడు. సారాంశం: విరాటపర్వం. పాండవులు విరాటరాజ్యంలో దాగి జీవించడం. కీచక వధ. అర్జునుని వీరత. అజ్ఞాతవాసం విజయవంతం. ఇది విరాటపర్వం కథ. 5వది ఉద్యోగపర్వం కథ. అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసి తిరిగి హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించారు. వారు ధృతరాష్ట్రునికి దూతల ద్వారా సమాచారమిచ్చి తమ రాజ్యం తిరిగి ఇవ్వమని కోరారు. శాంతి యత్నాలు. పాండవులు యుద్ధం కాకుండా శాంతిపూర్వకంగా రాజ్యం పొందాలని అనుకున్నారు. దీనికి అనేక ప్రయత్నాలు జరిగాయి. సంజయుడు కుడివైపు చూపుతున్న బాణం ధృతరాష్ట్రుని దూతగా పాండవుల దగ్గరకు వచ్చి శాంతి కోసం చర్చించాడు. ద్రుపదుడు, శిఖండి, అభిమన్యుడు వంటివారు యుద్ధానికి సిద్ధమవ్వాలని చెప్పారు. చివరికి పాండవులు కృష్ణుడిని దూతగా పంపాలని నిర్ణయించారు. కృష్ణుని శాంతి దూత ప్రయాణం. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారితో మాట్లాడాడు. అతని విన్నపం: పాండవులకు కనీసం 5 గ్రామాలైనా ఇవ్వండి. వారు యుద్ధం చేయరు. కాని దుర్యోధనుడు అహంకారంతో అన్నాడు, వారికి సూదిగుచ్చుకి సరిపడేంత భూమి కూడా ఇవ్వను. దుర్యోధనుని కుట్ర. కృష్ణుడు వచ్చినప్పుడు దుర్యోధనుడు అతన్ని బంధించడానికి ప్రయత్నించాడు. కాని కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి దుర్యోధనుని భయపెట్టాడు. అతను శాంతి సాధ్యం కాదని గ్రహించి పాండవుల వద్దకు తిరిగి వెళ్లాడు. యుద్ధ నిర్ణయం. శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాక పాండవులు, కౌరవుల మధ్య మహాయుద్ధం తప్పనిసరి అయింది. రెండు వైపులా రాజులు తమ తమ సైన్యాలను కూడగట్టారు. దుర్యోధనుడు తన వైపు అనేక రాజులను తీసుకున్నాడు: భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన వారు. పాండవుల వైపు ద్రుపదుడు, పాంచాలులు, వీరటుడు, కృష్ణుడు సారథిగా ఉండటం వంటివి జరిగాయి. సారాంశం: ఉద్యోగపర్వం. పాండవుల శాంతి ప్రయత్నం. కృష్ణుని దూతగామనం, విశ్వరూప దర్శనం. దుర్యోధనుడి మొండితనం. చివరికి యుద్ధం తప్పకపోవడం. ఇది ఉద్యోగపర్వం కథ. 6వది భీష్మ పర్వం కథ. యుద్ధానికి సన్నాహాలు. ఉద్యోగపర్వంలో శాంతి ప్రయత్నాలు విఫలమైన తరువాత రెండు పక్షాలు కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమయ్యాయి. కౌరవ సైన్యం, దుర్యోధనుడు సేనాధిపతిగా భీష్ముడిని నియమించాడు. పాండవ సైన్యం, కృష్ణుడు యుద్ధం చేయకుండా అర్జునుడికి సారథిగా నిలిచాడు. అర్జునుని విషాదం. యుద్ధం మొదలుకావడానికి ముందు అర్జునుడు తన సొంత బంధువులను చూసి దిగులుపడ్డాడు. ఇంతమంది బంధువులను ఎలా చంపగలను అని యుద్ధం చేయడానికి నిరాకరించాడు. శ్రీమద్భగవద్గీత. అప్పుడు కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడు. కర్తవ్యము, ధర్మయుద్ధం చేయమని ఉపదేశం ఇచ్చాడు. ఆత్మ శాశ్వతమని, శరీరం నశించేది మాత్రమేనని వివరించాడు. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల గురించి బోధించాడు. భగవద్గీత విన్న తరువాత అర్జునుడు ధైర్యం పొంది యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధ ప్రారంభం. శంఖనాదాలు చేయబడి యుద్ధం మొదలైంది. భీష్ముడు భీకరంగా యుద్ధం చేశాడు. అతని నాయకత్వంలో కౌరవ సైన్యం శక్తివంతంగా పోరాడింది. భీష్ముడి ప్రతిజ్ఞ. భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం పాండవులకు కష్టాలు కలిగించాడు. అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేని స్థితి ఏర్పడింది. సారాంశం: భీష్మ పర్వం. కురుక్షేత్ర యుద్ధానికి సన్నాహాలు. అర్జునుని మనోవ్యాకులత. కృష్ణుడి భగవద్గీత బోధన. భీష్ముని సేనాధిపత్యం కింద యుద్ధం ప్రారంభం. ఇది భీష్మ పర్వం కథ. 7వది ద్రోణ పర్వం కథ. భీష్ముని పతనం. భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా పాండవులపై భయంకరంగా పోరాడాడు. కాని శిఖండి ముందు నిలిచినప్పుడు భీష్ముడు ఆయుధాలు వదిలేశాడు. అప్పుడు అర్జునుడు బాణవర్షం కురిపించి భీష్ముడు భూలోకంలో పడిపోయాడు. భీష్ముడు శరశయ్యపై పడి యుద్ధానికి విరామం ఇచ్చాడు. ద్రోణుడు సేనాధిపతి. భీష్ముని తరువాత ద్రోణాచార్యుడు కౌరవుల సేనాధిపతిగా నియమించబడ్డాడు. అతను అర్జునుడు, పాండవులపై ప్రతీకారంతో యుద్ధం ప్రారంభించాడు.
అభిమన్యుని వీర మరణం. దుర్యోధనుడు మరియు ద్రోణుడు చక్రవ్యూహం అనే యుద్ధరచన వేశారు. ఆ వ్యూహంలో ప్రవేశించడం అభిమన్యుడు మాత్రమే తెలిసి ఉండగా బయటకు రావడం అతనికి తెలియదు. ధర్మరాజు మాట ప్రకారం అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించాడు. కౌరవ వీరులు ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, జయద్రథుడు కలిసి అతనిపై దాడి చేశారు. చివరికి అభిమన్యుడు ధైర్యంగా పోరాడి వీర మరణం పొందాడు. అర్జునుని ప్రతిజ్ఞ. అభిమన్యుని మరణ వార్త విన్న అర్జునుడు క్రోధంతో మండిపోయాడు. రేపటికి సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడిని హతమారుస్తాను, లేకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. సారాంశం: ద్రోణ పర్వం. భీష్ముని పతనం, సరసయ్యపై విశ్రాంతి, ద్రోణుడు సేనాధిపతి అవ్వడం, చక్రవ్యూహంలో అభిమన్యుని వీర మరణం, అర్జునుని జయద్రథునిపై ప్రతిజ్ఞ. ఇది ద్రోణ పర్వం కథ. 8వ శల్య పర్వం కథ. శల్యుడు సేనాధిపతి అవ్వడం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మృతి చెందిన తర్వాత కౌరవుల సైన్యానికి శల్యుడు సేనాధిపతిగా అయ్యాడు. శల్యుడు వలన కౌరవ సైన్యం మరింత శక్తివంతమైంది. పాండవులపై అతను వ్యూహాలు రాసి యుద్ధాన్ని కొనసాగించాడు. యుద్ధంలో కీలక సంఘటనలు. పాండవులు, కౌరవుల మధ్య ఘర్షణ తీవ్రత చెందింది. శల్యుడు ధైర్యవంతుడు, వ్యూహకర్తగా యుద్ధంలో పాండవులను ఇబ్బంది పెట్టాడు. భీముడు, అర్జునుడు, ఇతర పాండవులు శక్తి చూపిస్తూ ఎదుర్కొన్నారు. దుర్యోధన, భీముల గదాయుద్ధం. చివరికి దుర్యోధనుడు భీముడిని రక్తపాతంగా గదాయుద్ధంలో ఎదుర్కొన్నాడు. భీముడు తన ద్రష్టి, బలంతో దుర్యోధనుని పడ్డిపెట్టి వధించాడు. ఈ ఘట్టం యుద్ధంలో కౌరవుల చివరి పెద్ద విరామంగా నిలిచింది. కౌరవుల పతనం. దుర్యోధనుడు చనిపోయిన తర్వాత కౌరవుల మిగతా నాయకులు కూడా కాలమానంలో మృతి చెందారు. ఇలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. సారాంశం: శల్య పర్వం. శల్యుడు సేనాధిపతిగా అవ్వడం, యుద్ధంలో ఘర్షణ, వ్యూహాలు, దుర్యోధనుడు, భీముల గదాయుద్ధం, కౌరవుల మొత్తం పతనం. ఇది శల్య పర్వం కథ. 9వది సౌప్తిక పర్వం కథ. అశ్వత్థాముడు రాత్రి దాడి. కౌరవుల యోధుడు అశ్వత్థాముడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరణించిన తర్వాత తీవ్ర కోపంతో మిగతా పాండవులను శత్రువుగా చూశాడు. రాత్రి పాండవుల శిబిరంపై దాడి చేశాడు. ధైర్యవంతులైన భీముడు, అర్జునుడు గేమ్స్ చేయలేకపోయిన సమయంలో అశ్వత్థాముడు రాత్రి వ్యూహం ద్వారా పాండవుల సంతతిని నశింపజేశాడు. పాండవుల పుత్రుల హత్య. అశ్వత్థాముడు పాండవుల చిన్న పుత్రులను, పాండవుల వారసులను హతమార్చాడు. ఇది పాండవుల కొరకు అత్యంత కష్టమైన సమయం. పాండవులు దీన్ని తెలుసుకుని కోపంతో మరియు విచారంతో మునిగిపోయారు. అశ్వత్థాముడి శిక్ష. కృష్ణుడు అశ్వత్థాముడిని అరెస్టు చేసి శత్రువులను చంపకూడదని, కానీ కరుణతో శిక్ష ఇవ్వాలని నిర్ణయించాడు. అశ్వత్థాముడు శుద్ధి చెరగని శాపం పొందాడు. సాయంత్రం నుంచి పౌరాణిక కాలమానం వరకు జీవించాలి, కానీ తన సంతానము రాకుండా ఉంటుంది. యుద్ధం తర్వాత స్థితి. పాండవులు తమ సంతానాన్ని కోల్పోయినా వారందరితో కలిసి కౌరవులపై విజయం సాధించారు. కురుక్షేత్ర యుద్ధం దశలవారీగా ముగిసింది. సారాంశం: సౌప్తిక పర్వం. రాత్రి అశ్వత్థాముడు పాండవుల శిబిరంపై దాడి. పాండవుల పుత్రుల హత్య. అశ్వత్థాముడి శిక్ష మరియు శాపం. యుద్ధం యొక్క చివరి దశ ప్రారంభం. ఇది సౌప్తిక పర్వం కథ. 10వది స్త్రీపర్వం కథ. యుద్ధంలో మరణించినవారిపై స్త్రీల విలాపం. కురుక్షేత్ర యుద్ధం చివర అనేక యోధులు, రాజులు, వారసులు మరణించారు. వారు శత్రువుల చేతి బలంతో కాకుండా ధైర్యంగా పోరాడి మరణించారు. యుద్ధంలో మిగిలిన స్త్రీలు ద్రౌపది, కుంతి, ధృతరాష్ట్రి స్త్రీలు, ఇతర రాజ్యాధికారినులు మరణించిన వారి వైద్యం, గౌరవం కోసం ఏడవడం, మలిన దేహాలపై మరణానంతరం విలాపం చేశారు. ద్రౌపది శోకాలు. ద్రౌపది భగవంతుని ఆశీర్వాదంతో కష్టాన్ని తట్టుకుని బలంగా నిలబడింది. అయినప్పటికీ యుద్ధంలో తన వారసుల మరణం, పాండవుల సేనాపై నష్టాలు ఆమెకు తీవ్ర బాధ కలిగించాయి. స్త్రీల ఉపదేశం. స్త్రీలు భగవంతుని మీద విశ్వాసం ఉంచాలని, కష్టాలపై ధైర్యంగా నిలవాలని ఒకరినొకరు ప్రేరేపించారు. వారి ఏడుపు, విలాపం ద్వారా పాండవులు భవిష్యత్తులో రాజ్యాన్ని మరియు ధర్మాన్ని పునరుద్ధరించగలగడం సూచించబడింది. యుద్ధం తర్వాత పరిస్థితి.
పాండవులు కౌరవులను ఓడించి విజయం సాధించినప్పటికీ యుద్ధంలో వచ్చిన నష్టాలను చూసి వారందరూ విషాదం చెందారు. స్త్రీల విలాపం ద్వారా యుద్ధం యొక్క భయంకరత, బాధ్యత, ధర్మం పరిమాణం మనకు స్పష్టమవుతుంది. సారాంశం: స్త్రీపర్వం. యుద్ధంలో మరణించిన వారిపై స్త్రీల విలాపం. ద్రౌపది, కుంతి, ఇతర స్త్రీల బాధ. భగవంతునిపై విశ్వాసం, ధైర్యం. యుద్ధం తర్వాత పరిస్థితుల అవగాహన. ఇది స్త్రీపర్వం కథ. 12వ పర్వము శాంతి పర్వం. ముఖ్య పాత్ర భీష్ముడు. కథ ప్రారంభం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు విజయాన్ని సాధిస్తారు. కాని ఆ విజయంలో ఆనందం ఉండదు, ఎందుకంటే తమ సోదరులు, బంధువులు, గురువులు అందరూ యుద్ధంలో మరణించారు. ధర్మరాజు యుధిష్ఠిరుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తాడు. అతడు అంటాడు, గ్రేటర్ దేన్ ఇంత రక్తపాతం తర్వాత నేను రాజుగా ఎలా ఉంటాను? ధర్మమంటే ఏమిటో కూడా తెలియకుండానే యుద్ధం చేశాను. భీష్ముని ధర్మోపదేశం. అప్పుడు కృష్ణుడు పాండవులను భీష్మ పితామహుడు వద్దకు తీసుకువెళ్తాడు. భీష్ముడు యుద్ధరంగంలో శరశయ్య మీద అరచిన బాణాల మీద పడి ఉంటాడు. అతనికి మరణం దగ్గర్లోనే ఉంది, కాని జీవం కృష్ణుని సంకల్పం వలన నిలిచింది. భీష్ముడు యుధిష్ఠిరునికి ధర్మం, రాజ్యం, రాజనీతి, సద్గుణాలు మొదలైన వాటి గురించి బోధిస్తాడు. భీష్ముడు చెప్పిన ముఖ్య బోధనలు: ధర్మం. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని నిష్కామంగా చేయాలి. ఫలితాలపై ఆశ లేకుండా ధర్మాన్ని అనుసరించాలి. రాజధర్మం. రాజు ప్రజలకు తండ్రిలా ఉండాలి. ప్రజల శ్రేయస్సే రాజధర్మం. ఆపద్ధర్మం. కష్టసమయంలో ధర్మాన్ని పరిస్థితికి తగినట్లు మార్చుకోవాలి, కాని న్యాయం వదలకూడదు. శాంతి. మానసిక ప్రశాంతత. కోపం, అసూయ, లోభం ఇవే మనిషిని నశింపజేస్తాయి. శాంతి మరియు క్షమ మనిషిని దేవునికి దగ్గర చేస్తాయి. ముగింపు. భీష్ముడు యుధిష్ఠిరునికి సత్యధర్మ మార్గం వివరించి, చివరగా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. అతని ఆత్మ పరమపదాన్ని చేరుతుంది. సందేశం. శాంతి పర్వము మనకు నేర్పేది ధర్మమే నిజమైన రాజ్యం. శాంతి, క్షమ, కరుణలతో జీవించడం జీవితం యొక్క పరమ లక్ష్యం. 12వది అనుశాసనపర్వం కథ. భీష్ముడు శరశయ్యపై మరణానికి సిద్ధం. యుద్ధం తరువాత భీష్ముడు శరశయ్యపై పడిపోయి చివరి శ్వాసలను తీసుకునే సమయంలో పాండవులను, రాజ్యాధికారులను పిలిచాడు. పాండవులకు, రాజులకు ధర్మపాలన, రాజ్య నిర్వహణ, భవిష్యత్తు మార్గదర్శనం ఇవ్వడానికి ప్రయత్నించాడు. రాజ్య నిర్వహణలో సూచనలు: రాజు ధర్మం, న్యాయం, సైన్య విధానం, ప్రజల సంక్షేమం. పౌరుల కర్తవ్యం, స్త్రీల, సంతతుల రక్షణ. ధర్మం, నీతి, నిజాయితీ, సత్యాచారం. సమస్యలు పరిష్కరించే విధానం, శాంతి, సామరస్యము. పాయింట్. భవిష్యత్తుకు జ్ఞాన ఉపదేశం. భీష్ముడు పాండవులను వృద్ధి, జ్ఞానం, న్యాయం, ధర్మం, ధైర్యంలో నడిపించాలని చెప్పాడు. యుద్ధం తరువాత రాజ్యపు విధానం, పరిపాలనలో జాగ్రత్తలు, ధర్మపాలనలో శ్రద్ధ అవసరాన్ని వివరించాడు. భీష్ముడు మృతి. చివరగా భీష్ముడు మరణసాధనలో విశ్రాంతి తీసుకుని శాంతిగా లేచాడు. అతని చివరి ఉపదేశాలు పాండవులకు, భవిష్యత్తుకు మానవతా, ధర్మ మార్గంగా నిలిచాయి. సారాంశం. అనుశాసన పర్వం. భీష్ముడు చివరి ఉపదేశాలు: ధర్మబోధ, రాజ్య నిర్వహణ, ప్రజల సంక్షేమం, న్యాయం, భవిష్యత్తులో ధర్మాన్ని నిలబెట్టడానికి మార్గదర్శనం. శాంతితో భీష్ముడు మరణం. ఇది అనుశాసనపర్వం కథ. 14వది అశ్వమేధపర్వం కథ. యుధిష్ఠిరుని అశ్వమేధ యజ్ఞం. యుద్ధం ముగిశాక పాండవులు రాజ్యాన్ని తీసుకున్నారు. యుధిష్ఠిరుడు ధర్మరాజుగా అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు. యజ్ఞంలో ఒక అశ్వం, గుర్తుచూపు కుప్పెడు, విడుదల చేయబడుతుంది. అది ఎక్కడైతే వెళ్ళినా స్థానిక రాజులు యజ్ఞాన్ని అంగీకరించాలి లేదా యుద్ధం జరగాలి. అశ్వం ప్రయాణం. అశ్వం దేశ వ్యాప్తంగా ప్రయాణించింది. పాండవులు తమ సైన్యంతో అశ్వాన్ని రక్షించడానికి వెళ్లారు. మార్గంలో కొన్ని చిన్న రాజ్యాలు వ్యతిరేకంగా యుద్ధం చేశాయి, కాని పాండవులు విజయవంతమయ్యారు. అర్జునుని బేన. అశ్వం కడుపు దాటిన ప్రాంతాల్లో అర్జునుడు యుద్ధం ద్వారా రాజ్యాలను గౌరవపరచడం జరిగింది.
అశ్వమేధ యజ్ఞ ద్వారా పాండవుల ప్రభువత్వం, ధర్మపాలన, శక్తి అందరికీ తెలియపడ్డది. డ్యాష్ 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 యజ్ఞ సమాప్తి. యజ్ఞ పూర్తయిన తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజుగా ప్రజలపై న్యాయం, రాజ్యపాలన, ధర్మపాలన చేస్తూ శాంతిగా పాలించాడు. పాండవుల రాజ్య పరిపాలన, సంతతులు, భవిష్యత్తు రాజ్య విధానం సుస్థిరంగా నిలిచాయి. డ్యాష్ 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 సారాంశం అశ్వమేధ పర్వం. యుధిష్ఠిరుని అశ్వమేధ యజ్ఞం. అశ్వం ప్రయాణం, యుద్ధం, రాజ్యాల సాకారం. అర్జునుని విజయవంతమైన బ్యన. రాజ్య పరిపాలన, ధర్మపాలన, శాంతి. డ్యాష్ 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 ఇది అశ్వమేధ పర్వం కథ. పర్వము సంఖ్య 15. పర్వము ఆశ్రమవాస పర్వం. ముఖ్య పాత్రలు: ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, యుధిష్ఠిరుడు, పాండవులు. కథ ప్రారంభం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు రాజ్యాన్ని స్వీకరించి హస్తినాపురంలో రాజ్యం సాగిస్తారు. ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతి యుద్ధంలో తమ కుమారులు, బంధువులు చనిపోయినందుకు చాలా బాధలో జీవిస్తుంటారు. యుధిష్ఠిరుడు వారిని గౌరవంగా చూసుకుంటూ రాజభవనంలో ఉంచుతాడు. అరణ్యంలో నివాసం. కాని కాలక్రమేణా ధృతరాష్ట్రుడు ఆలోచిస్తాడు, ఇంత రక్తపాతం నాకు కారణం. ఇప్పుడు నా జీవితాంతం ధర్మమార్గంలో గడపాలి. అతను రాజ్యభోగాలను వదిలి అరణ్యానికి వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయిస్తాడు. గాంధారి, కుంతి కూడా అతనితో వెళ్ళిపోతారు. వాళ్లు ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేస్తారు. యుధిష్ఠిరుని దర్శనం. కొన్ని సంవత్సరాల తరువాత యుధిష్ఠిరుడు, పాండవులు వాళ్లను చూడటానికి అరణ్యానికి వెళ్తారు. ఆశ్రమంలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి తపస్సు చేస్తూ ప్రశాంతంగా ఉంటారు. వారిని చూసి యుధిష్ఠిరుడు కన్నీళ్లతో నమస్కరిస్తాడు. అందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అంతిమ ఘట్టం. కొన్ని రోజులు తరువాత పెద్ద అరణ్యాగ్ని వ్యాపిస్తుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఆ అగ్నిలోకి స్వచ్ఛందంగా ప్రవేశించి ఆత్మశాంతిని పొందుతారు. వారి ఆత్మలు పరమపదాన్ని చేరతాయి. ముగింపు. యుధిష్ఠిరుడు వారిని కోల్పోయి చాలా విచారిస్తాడు. కాని నారదుడు వచ్చి ఇలా చెబుతాడు, వారు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. ఇప్పుడు పరమధామంలో ఉన్నారు. దాంతో యుధిష్ఠిరుడు శాంతి పొందుతాడు. ఈ పర్వము చెప్పే సందేశం: గ్రేటర్ దేన్ మనిషి జీవితంలో ధర్మం, తపస్సు, క్షమ మరియు విముక్తి ఎంతో ముఖ్యమైనవి. ప్రతి ఒక్కరూ చివరికి శాంతి మరియు ఆత్మశుద్ధి కోసం జీవిస్తారు. 16వది మౌసల పర్వం కథ. యాదవ వంశానికి శాపం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో యాదవులతో కలిసి నివసించాడు. ఒకసారి యాదవ యువకులు ఋషులపై సరదాగా ఆటలాడుతూ ఒక మగ శిశువు వలె కనిపించేలా ఒక గర్భిణిని వేషం వేయించారు. ఋషులు ఆ మోసం గ్రహించి, కోపంతో, మీరు వంశంగా నాశనం అవుతారు అని శపించారు. ఆ శాపం ప్రకారం, వారు కట్టిన మోసపు ఇనుప ముళ్లతో యాదవులే ఒకరినొకరు హతమార్చుకోవాల్సి వచ్చింది. డ్యాష్ 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 పాయింట్. ద్వారకలో కలహం. కాలక్రమంలో యాదవులు మద్యపానానికి అలవాటు పడ్డారు. ఒక రోజు సముద్రతీరంలో మద్యం తాగి గొడవపడి, గదలు, ముళ్లతో ఒకరినొకరు కొట్టి చంపుకున్నారు. భలే వీరులు అయిన యాదవులు ఆ శాపం వల్ల ఎవరూ బతకాలేకపోయారు. డ్యాష్ 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 బలరాముని సమాధి. యాదవుల నాశనం చూసిన తర్వాత, శ్రీకృష్ణుని అన్నయ్య బలరాముడు యోగా స్థితిలో కూర్చుని ప్రాణం విడిచాడు. అతని ఆత్మ శేషనాగుడి రూపంలో బయటికి వచ్చి సముద్రంలో లీనమైంది. డ్యాష్ 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 శ్రీకృష్ణుని స్వర్గారోహణం. యాదవులు నాశనం అయిన తర్వాత, శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ జర అనే వేటగాడు పొరపాటున కృష్ణుని పాదాన్ని మృగం అనుకొని బాణం వేశాడు. కృష్ణుడు బాణం తగిలి శరీరాన్ని విడిచి విష్ణువుని స్వరూపంగా వైకుంఠానికి చేరాడు. డ్యాష్ 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 ద్వారక మునిగిపోవడం. శ్రీకృష్ణుని మృతితో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. అర్జునుడు యాదవుల స్త్రీలు, పిల్లలను హస్తినాపురానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కాని గండరాళ్ల దాడిలో అర్జునుడికి దివ్యాస్త్రాలు కూడా పనిచేయలేదు. చివరికి కేవలం కొంతమందినే రక్షించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు. డ్యాష్ 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 మౌసల పర్వం సారాంశం. ఋషుల శాపం వల్ల యాదవ వంశ నాశనం. మద్యపానంలో యాదవుల అంతఃకలహం. బలరాముని యోగ సమాధి. శ్రీకృష్ణుని స్వర్గారోహణం. ద్వారక సముద్రంలో మునిగిపోవడం. 17వది మహాప్రస్థానిక పర్వం కథ. 1. పాండవుల త్యాగం. మౌసల పర్వంలో శ్రీకృష్ణుని స్వర్గారోహణం,
ద్వారక వినాశనం జరిగాక పాండవులు లోకానికి విసిగిపోయారు. అర్జునుడు కూడా తన దివ్యాస్త్రాలు పనిచేయకపోవడం చూసి దేవతల అనుగ్రహం తీరిపోయిందని గ్రహించాడు. అందువల్ల ధర్మరాజు యుధిష్ఠిరుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మనం రాజ్యం వదిలి మహాప్రస్థానం చేసి దేవలోకానికి వెళ్ళాలి. 2 పరమయాత్ర. రాజ్యం పారీక్షిత్కు అప్పగించి పాండవులు మరియు ద్రౌపది హిమాలయాల వైపు మహాప్రస్థానం మొదలుపెట్టారు. వారికి ఒక కుక్క కూడా తోడుగా వచ్చింది. 3 ద్రౌపది పతనం. ప్రయాణంలో మొదటగా ద్రౌపది పడిపోయింది. అర్జునుడు అడిగాడు, అన్నయ్యా, ద్రౌపది ఎందుకు పడిపోయింది? యుధిష్ఠిరుడు చెప్పాడు, ద్రౌపది అర్జునుని పట్ల ఎక్కువ మమకారం చూపింది, అందుకే ఆమె పతనమైంది. 4 సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు పతనం. తరువాత సహదేవుడు కూలిపోయాడు, తన జ్ఞానం పట్ల గర్వం వేశాడు. నకులుడు కూలిపోయాడు, తన సౌందర్యంపై గర్వించాడు. అర్జునుడు పడిపోయాడు, తన విలువిద్య శౌర్యం పట్ల గర్వించాడు. భీముడు పడిపోయాడు, తన బలం, భోజనం పట్ల గర్వం. యుధిష్ఠిరుడు మాత్రం నడుస్తూనే ఉన్నాడు, ఎందుకంటే అతను ధర్మబద్ధుడు. 5 యుధిష్ఠిరుడు మరియు కుక్క. చివరగా యుధిష్ఠిరుడు ఆ కుక్కతో మాత్రమే ముందుకు సాగాడు. దేవేంద్రుడు వచ్చి, ఎక్కు స్వర్గానికి అన్నాడు. కాని యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ కుక్క నాకోసం అన్నీ వదిలి వచ్చింది. దాన్ని వదిలి నేను స్వర్గానికి రాను. అప్పుడు ఆ కుక్క రూపం ధర్మదేవుడిగా మారింది. యుధిష్ఠిరుడి నిస్వార్థ ధర్మాన్ని పరీక్షించడానికి ఆయన కుక్క రూపంలో వచ్చినట్లు తెలిపాడు. 6 స్వర్గప్రాప్తి. అలా యుధిష్ఠిరుడు తన శరీరంతోనే స్వర్గానికి చేరిన ఏకైక మనిషి అయ్యాడు. సారాంశం. పాండవులు రాజ్యం వదిలి హిమాలయాలకు మహాప్రస్థానం. ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు పతనం. యుధిష్ఠిరుడు ధర్మదేవుడితో కలసి స్వర్గప్రాప్తి. ఇది చివరది 18వది స్వర్గారోహణ పర్వం కథ. 1 యుధిష్ఠిరుడి స్వర్గప్రాప్తి. మహాప్రస్థానం పూర్తయ్యాక యుధిష్ఠిరుడు ధర్మదేవునితో కలిసి స్వర్గానికి చేరాడు. అక్కడ దుర్యోధనుడు, కౌరవులు, శత్రువులు స్వర్గంలో సుఖంగా ఉన్నారు అని చూశాడు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయి, కోపం కూడా పడ్డాడు. ఇంత ధర్మబద్ధంగా జీవించిన మా సోదరులు కనిపించడం లేదు, కాని పాపపరుడు అయిన దుర్యోధనుడు ఇక్కడ ఉన్నాడు. 2 నరక దర్శనం. దేవతలు యుధిష్ఠిరుడికి చెప్పారు, ప్రతివారికి వారి పుణ్యఫలమూ, పాపఫలమూ అనుభవించాల్సిందే. యుధిష్ఠిరుడు అడిగాడు, నా అన్నదమ్ములు, ద్రౌపది ఎక్కడ ఉన్నారు? అప్పుడు దేవతలు అతన్ని ఒక మార్గంలో తీసుకెళ్లారు. అక్కడ అసహ్యమైన నరక దృశ్యాలు కనిపించాయి. అక్కడే పాండవులు, ద్రౌపది శ్రమపడుతూ కనిపించారు. 3 యుధిష్ఠిరుడి ధర్మం. వారిని నరకంలో చూసిన యుధిష్ఠిరుడు అన్నాడు, వాళ్ళు నరకంలో ఉంటే నేను కూడా వారితోనే ఉంటాను. నా అన్నదమ్ములు లేకుండా స్వర్గం నాకు అవసరం లేదు. ఇది చూసి దేవతలు, యముడు, ఇంద్రుడు ప్రసన్నమయ్యారు. అది యుధిష్ఠిరుడి ధర్మాన్ని పరీక్షించే నాటకం మాత్రమే. వెంటనే నరక దృశ్యాలు మాయమై, పాండవులు, ద్రౌపది అందరూ దివ్యరూపాలతో స్వర్గంలో ప్రత్యక్షమయ్యారు. 4 స్వర్గంలో మహాసంగమం. పాండవులు, ద్రౌపది, కౌరవులు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ స్వర్గంలో ఒకే చోట కలుసుకున్నారు. భౌతిక కలహాలు, ద్వేషాలు అన్నీ అక్కడ ముగిశాయి. అంతా దేవలోక సుఖాన్ని అనుభవించారు. స్వర్గారోహణ పర్వం సారాంశం. యుధిష్ఠిరుడు స్వర్గంలోకి చేరడం. దుర్యోధనుడు స్వర్గంలో ఉండటం చూసి యుధిష్ఠిరుడి ఆశ్చర్యం. తన సోదరులను నరకంలో చూసి వారితో ఉండటానికి సిద్ధపడిన ధర్మరాజు. అది పరీక్ష మాత్రమే అని తెలిసి పాండవులందరూ చివరికి స్వర్గప్రాప్తి. ఇది మహాభారతంలో 18 పర్వాలు కథ. నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి.